హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలామంది అక్క మా బేబీ నెక్ హోల్డింగ్ అనేది ఇంకా చేయట్లేదు, నెక్ హోల్డింగ్ చేయాలంటే ఏం చేయాలని అడుగుతున్నారు. అండ్ అలాగే చాలామంది అక్క మా బేబీకి 3rd మంత్ వచ్చేసింది, ఇంకా మెడలు అనేవి నిలపట్లేదు, 4th మంత్ వచ్చింది మెడలు నిలపట్లేదు అని అడుగుతున్నారు. మరి బేబీ మెడలు ఏ మంత్లో నిలుపుతుంది, అలాగే బేబీ మెడలు నిలపకపోతే పేరెంట్స్గా మనం ఏం చేయాలి, ఆ వివరాలన్నీ మనం క్లియర్గా ఈరోజు వీడియోలో తెలుసుకుందాము. సాధారణంగా పిల్లలు ఎవరు కూడా 3 నెలల లోపు పిల్లలు ఎవరు కూడా మెడలు అనేవి నిలపడం సాధ్యం కాదు ఫ్రెండ్స్. కొంతమంది కొంచెంగా మెడల్ అనేది ఎత్తినా కూడా వాళ్ళు నెక్ అనేది హోల్డ్ చేయలేరు ఎక్కువసేపు. కాబట్టి 3 నెలల వరకు మనం బేబీని మన చేతి సపోర్ట్తో బేబీని ఎత్తుకున్నప్పుడు కానీ, లేదంటే మనం బేబీని లేపేటప్పుడు కానీ మన చేతి సపోర్ట్తో నెక్ అనేది మన చేతి సపోర్ట్ ఇచ్చి బేబీని హోల్డ్ చేయడం అనేది మంచిది. ఇక పిల్లలు సాధారణంగా 3 నెలల తరువాత అంటే 3 మంత్స్ కంప్లీట్ అయిన తర్వాతే నెక్ అనేది హోల్డ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అంటే 3 నెలలు పూర్తి అయిన తర్వాతే మెడలు నిలపడం అనేది మొదలు పెడతారనమాట. కొంతమంది బేబీస్ 3rd మంత్లో కానీ, లేదంటే 3 మంత్స్ కంప్లీట్ అయిన తర్వాత కానీ బేబీ నెక్ హోల్డింగ్ అనేది జరుగుతుంది. 3 నెలలు పూర్తయిన తర్వాత నెక్ హోల్డింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. బట్ ఈ స్టేజ్లో కూడా బేబీస్ అనేది కంప్లీట్గా నెక్ అనేది హోల్డ్ చేయలేరు ఫ్రెండ్స్. వాళ్ళకి అప్పుడే స్టార్ట్ చేస్తారు, నెక్ అనేది హోల్డ్ చేయడం స్టార్ట్ చేస్తారు. వాళ్ళకి ఈ నెక్ మజిల్స్ అనేది స్ట్రెంగ్తన్ అవ్వడానికి 6 మంత్స్ టైం పడుతుంది అనమాట. కాబట్టి బేబీస్ మెడలు నిలపాలి అని అంటే 3 నెలల నుంచి 6 నెలల సమయం అయితే పడుతుంది. ఈ 4, 5, 6 నెలల్లో బేబీ నెక్ మజిల్స్ అనేవి ఎక్కువగా స్ట్రెంగ్తన్ అవ్వడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది. కాబట్టి 6 నెలలు పూర్తి అయిన తరువాత బేబీ కంప్లీట్గా నెక్ హోల్డింగ్ అనేది జరుగుతుందన్నమాట. ఇక చాలామంది 4 నెలలు వచ్చేసినాయి, 5 నెలలు వచ్చేసినాయి, అయినా సరే బేబీ నెక్ హోల్డ్ చేయట్లేదు అని చెప్పి చాలా కంగారు పడుతూ ఉంటారు. దీనికి మనం పేరెంట్స్గా చేయవలసింది ఏంటి అంటే, ముందుగా బేబీస్కి టమ్మీ టైమ్స్ అనేది ఇవ్వాలి. అంటే బేబీస్ని బోర్లా అనేది వేస్తూ ఉండాలన్నమాట. ఇలా బోర్లా వేయడం వల్ల బేబీస్కి ఈ నెక్ మజిల్స్ అనేవి స్ట్రెంగ్తన్ అవుతాయి. వాళ్ళు ఆ నెక్ని హోల్డ్ చేయడానికి వాళ్ళకి ఛాన్స్ ఎక్కువగా ఉంటుందన్నమాట. బేబీస్ ముందు ఏమైనా బొమ్మలు వేయడం కానీ, లేదంటే వాళ్ళకి ఏమైనా ఇంట్రెస్టింగ్ టాయ్స్ కానీ, మ్యూజికల్ టాయ్స్ కానీ ఇలాంటివన్నీ వేసి బేబీని బోర్లా పడుకోబెట్టాలి. నెల వయసు నుంచే కూడా బేబీని అనేది ఇలా బోర్లా పడుకోబెట్టచ్చు ఫ్రెండ్స్. ఇలా బోర్లా పడుకోబెట్టడం వల్ల బేబీకి చాలా బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. గ్యాస్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి, బోన్ అండ్ నెక్ మజిల్స్ అనేవి స్ట్రెంగ్తన్ అవుతాయి. వాళ్ళు పాకడానికి కానీ, లేదంటే నెక్ హోల్డ్ చేయడానికి కానీ ఈ టమ్మీ టైమ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి కుదిరిన వారు తప్పకుండా బేబీ ఎవరైతే మెడలు నిలపట్లేదు అని అనుకుంటున్నారో వారు తప్పకుండా బేబీకి ఇలా టమ్మీ టైమ్స్ ఇవ్వడం వల్ల వాళ్ళు మెడలు నిలపడానికి చాలా ఆస్కారం ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్, బేబీస్ మెడల్ నిలపడానికి 3 నెలల నుంచి 6 నెలల సమయం అయితే పడుతుంది. ఈలోపు బేబీస్కి మనం చేయవలసింది ఏంటంటే, బేబీస్కి టమ్మీ టైమ్స్ అనేది ఇవ్వాలి, బోర్లా వేస్తూ ఉండాలి. వాళ్ళు బోర్లా పడకపోయినా సరే పేరెంట్స్గా మనమే వాళ్ళు బోర్లా వేయడం వల్ల మెడలు నిలపడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుందన్నమాట. సో మీ డౌట్ తీరిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా క్లియర్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అంటే నేను బేబీ నెక్ హోల్డింగ్ గురించి కంప్లీట్ వీడియో అయితే తీసాను, ఆ వీడియో ఒకసారి చూడండి. దానివల్ల మీకు ఇంకా పూర్తి వివరాలు అయితే తెలుస్తాయి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియో ఒకసారి చూడండి. ఇప్పటికీ ఈ వీడియోలో మీకు ఈ డౌట్ తీరిందని అనుకుంటున్నాను, మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో మీ అందరినీ కలుస్తాను. అంతవరకు బాయ్, థ్యాంక్ యూ.